గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ మీకు బాధపడే సంఘటన గుర్తుందేమన్నా? ఇంక బాధపడే సంఘటన ఏముందండి, బాధపడే సంఘటన ఏం లేదు అక్కడ. సరే, మీరు గణేష్ గారితో పాటు ఇంకెవరెవరితో ఉన్నారు? నేను లక్ష్మూదాతో ఉన్నానండి, హరిభూషణ్ తోటి, తర్వాత సురేష్, సరుబక్క, డిసి మన సుక్కన్న, సరుబక్క వాళ్ళతో ఉన్నాను. ఓకే. మీకు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదు? అక్కడ లాంగ్వేజ్ అంటే తెలుగు వచ్చిన వాళ్ళు హిందీ వస్తే ఏ భాషన దాన్ని మర్చుకోవచ్చండి, హిందీ వస్తే. ఓకే. 2004 ముందు వరకు అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వచ్చిన నాయకులు అడవిలోకి వచ్చి దండకారణ్యంలోకి వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారంటూ పార్టీలో చిన్న విభేదాలు వచ్చాయనేది వాస్తవం? ఇంకా వాస్తవం అంటే వాళ్ళు ఎన్ని లోకల్లో ఉన్న ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు, అక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండేనండి, సిపిఎం సిపి అక్కడ ఏమి ఉండదు. ఈ నాయకులు ఏదో మమ్మల్ని అక్కడ కొద్దిగా వీళ్ళ మాటలు వింటారు, మా మాటలు ఎవరు వింటలేరు, వీళ్ళకి ఏదో రెండు గ్రూపులుగా విడిదిద్దామనే ఆలోచనతో ఏదో వాళ్ళకు అంటే వాళ్ళ పన్ను కుట్ర చేసి ఈ రకంగా చేయడం తప్ప ఏం లేదండి. పార్టీలో మాత్రం అటువంటి విభేదాలు ఏం లేవు. ఇప్పటివరకు కూడా పార్టీ చాలా కండిషన్లో ఉంది. ఓకే. సరే, మీరు పనిచేస్తున్న సమయంలో ఇటువైపు పార్టీకి సంబంధించిన ఆదేశాల మేరకు చేసిన దాడుల్లో ఏమైనా మీరు పాల్గొన్నారా? మీకు ఏమైనా తెలుసా? మేము దాడుల్లో ఏం పాల్గొనాలండి, మేము కమిటీలో పనిచేసాం, మంచి చెడు చూసాం తప్ప మేము దాడుల్లో పాల్గొనడం అట్లాంటివి ఏం చేయలేదు. ఎవరిని పోలీసు వాళ్ళని హాని చేయాలనేది కూడా లేదు. ఒక్కొక్కసారి నేను మన గుండాల మండలంలో ఒక కానిస్టేబుల్ ఉండే, వాళ్ళు గుండాల నుంచి కరకగూడెం రావాలా. ఆయన ఒకప్పుడు గేట్ కారేపల్లిలో చేసిండు. తర్వాత ఆయన పేరు ముస్లిం పేరే ఉంది, ట్రైబ్, ఆయన పేరు రావట్లేదు. ఆయన దామర్ తోగులో కలిసిండండి మాకు. నేను సరే మర్చిపోయాను, పేరు వదిలేయండి. అక్కడ దళం మేము ఆ దామర్ తోగుకి వచ్చామండి. దామర్ తోగు వస్తే వీళ్ళు ఏం చేశారంటే గుండాల నుంచి కరకగూడెం పోవాలా. మేము అక్కడికి ఆ వాటర్ కాడికి బోరింగ్ కాడికి ఊళ్ళో క్యాన్లు వేసుకొని వచ్చామండి. ఊళ్ళోకి 4 క్యాన్లు వేసుకొని వచ్చాం, మంచి నీళ్ళు కొట్టుకొని పోదామని. నైటు ఈ కానిస్టేబుల్ కొద్దిగా మందు తాగి ఇంకొక కానిస్టేబుల్ని ఎక్కించుకొని గుండాల నుంచి దామరతోడు మీదుగా కరగూడెం రావాలి వాళ్ళు సొంతూరు. వచ్చే క్రమంలో మేము నీళ్ళ కాడ క్యాన్లు పట్టుకొని ఉంటే వాళ్ళు మందు తెచ్చుకున్నారంటే దాంట్లో బోరింగ్ కాడ వాళ్ళు కొట్టుకొని దాంట్లో మందు పోసుకొని తాగుదామని ఆగారు. మా ఊళ్ళో మాకు ఒక అక్క ఉండే, మరి రవి ఆర్య సుధాకర్, చచ్చిపోయాడు ఆయన, సుధాకర్ అన్న. అయితే ఆయన పక్కన ఉన్నాడు. పక్కన ఉండి మాకు కెట్టుమంటే కొడుతున్నాం. వాళ్ళు కూడా సీసా పట్టుకొని సగం మంది తాగి మళ్ళీ నీళ్ళు పట్టుకొని తాగినాక మమ్మల్ని మేము తెలుసా ఎవరు చూడు, ఇదిగో తెలుసా, ఇదిగో నేను పోలీస్ అంటాడు. బాగా 2 సార్లు 3 సార్లు చెప్తే నేను పక్కకి తీసుకుపోయి, నాన్న వద్దు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, పోలీస్ అయితే ఏంది, మీరు ఎవరైతే ఏంది, మీరు వెళ్ళిపోండి ఇక్కడి చెప్పి ఆ ఊర్లో పెద్ద మనిషి చెప్తే వాళ్ళ ఆడవాళ్ళు ముగ్గురు వచ్చి మీరు చచ్చిపోతారా, మీరు పోండిరా, తొందరగా పోండిరా అంటే అప్పుడు చెవులో పెట్టి చెప్తే 100 స్పీడ్లో పోతారండి వాళ్ళిద్దరు. బైకు నాటు రోడ్డు ఎగురుకుంటూ పోతారు. వాళ్ళు పానం కిందికి మీదకి తాగి దిగిపోయింది వాళ్ళకి. ఈ పేరు చెప్పగానే, ఎవరి పేరు చెప్పగానే, మరి సుధాకర్ అన్న ఉన్నాడు కదా, సుధాకర్ అన్న ఉన్నాడు. వాళ్ళు తెలియకుండా మందు తాగారు, ఏదేదో మాట్లాడుతున్నారు. నేనే దాన్ని వాళ్ళు రక్షించారండి. ఎందుకంటే పార్టీ అన్న వద్దు, అట్లా తప్పది, అది కరెక్ట్ కాదు, మనం కొద్దిగా ఆలోచించు. వాడు తాగి మాట్లాడుతున్నాడు, టీచర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పోలీసు గీసు తెలియదు మనకి, చీకట్లకు ఐడెంటిటీ కార్డు చూపెడతాడు. ఎందుకు వదిలిపెట్టారు? అది మాకు కొద్దిగా మానవత్వం అనేది ఉందండి. వాడు తాగి మాట్లాడినంత మాత్రం వాడికి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం అనవసరంగా తీసుకుపోయి కాల్ చేసి చంపేస్తే ఏది పెద్ద టార్గెట్లే కాదు కదండి. ఒక రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ నాయకుడైనా మేము చంపాలని కోరిక ఉంటుందండి. ఏదైనా మీరు మంచి చేయాలా, మంచి ఉండాలా అనే మనోభావంతో వాళ్ళు పిలిపించి మాట్లాడడం జరిగింది తప్ప వాళ్ళని చంపుదాం కొరుకుదాం అనేది ఉండదండి. అంటే మీరు మంచినీళ్ళ కోసం వచ్చారు, ఆయన వచ్చాడు కాబట్టి మీరు పట్టించుకోలేదు. ఒకవేళ ఆయన ఎదురు కాల్పులు జరిపితే ఆయన ఫైర్ ఓపెన్ చేశాడు అనుకోండి, మిమ్మల్ని గుర్తుపట్టి, అప్పుడు చేసేది ఏం లేదండి. వాళ్ళు చావడం మేము చావడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఎక్కడైనా డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫైరింగ్ జరగడం జరిగింది. ఈ పార్టీ అయితే అంత తేలిగ్గా సూట్ పెట్టి వాళ్ళు కనబడితే కాల్ చేద్దాం అనేది పార్టీ అంత నిర్ణయం తీసుకోవచ్చు. పార్టీకి కొన్ని సిద్ధాంతాలతో ముడిపడి ఉంటాయి. పార్టీ వాళ్ళు అంత చెప్పగానే బండి పారిపోయాడు. చాలా స్పీడ్గా పోతుందండి, 70-80 స్పీడ్లో పట్టిండు. అది యమహా బండి, జమ్మల్ని ఎత్తుంది బండి, అంత స్పీడ్లో వెళ్ళిపోయింది ఆయన. సార్, అటువంటి సంఘటనలు ఏమైనా గుర్తున్నాయి? అంటే మీరు ఎలాగా మైదాన ప్రాంతాలు తిరిగేవారు, పోలీసులు మీరు కలిపి తిరిగిన సంఘటనలు ఉన్నాయా? లేదండి, వాళ్ళు కలిసి తిరగడం అనేది జరగని పని. అది
వాళ్ళు దూరం మాకు మేము ఉన్నామని తెలిసి వాళ్ళు దూరంగా పోతే వాళ్ళు పోతారు, వాళ్ళు ఉన్నామని తెలిస్తే మేము దూరంగా వెళ్ళిపోతాం తప్ప ఇది కాల్చుకోవాలా పొలుచుకోవాలా అనేది లేదండి. ఈ పాలక వర్గాల నాయకులు చేసే తప్పులకి వాళ్ళు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంతా మాకు కక్ష ఏమి ఉండదండి, అదేం ఉండదు. వాళ్ళు ఒకవేళ మా మీద ఓపెన్ ఫైర్ చేస్తేనే మేము అప్పటికి మామూలుగా ఆలోచించి వాళ్ళు చేసింది ఒకటి 4 చేస్తే మేము ఒకటి చేసి ఆగిపోతాం. మేము దాన్ని గోళీని బాగా చాలా జాగ్రత్తగా వాడతాం మేము. అంటే బుల్లెట్లు ఉండవని ఉన్నా లేకున్నా మాకు వస్తుంది, చేస్తున్నట్టు నడుస్తున్నట్టు గవర్నమెంట్ పోయిన వాళ్ళు పోతున్నట్టు, నాయకులు పుట్టేవాళ్ళు పుడుతున్నట్టు, వచ్చేవాళ్ళు వస్తున్నట్టు, పార్టీకి లోటు ఉండదండి. 2004 వరకు మీకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చేవండి? ఆయుధాలు ఎక్కడ ఉండేది మనకు తెలియదండి. అది నక్సలైట్లు డంపులు ఉంటాయి, డంపుల్లో నోట్ల కట్లు బంగారం ఉంటుందని ఒక ప్రచారం వాస్తవం అంటారు. అది అంతా కరెక్ట్ కాదండి. అది ఎవరన్నా నాయకులు క్యాష్ పెడితే ఏదైనా ఖరాబ్ అయిద్దని గోల్డ్ తీసుకొని పెట్టి తర్వాత ఏదన్నా ఈ ప్రజల కోసం ఉపయోగిద్దాం, దీన్ని మళ్ళీ సేల్ చేసి ప్రజల కోసం దేనికైనా ఉపయోగిద్దామని భావంతో ఏమైనా పెడితే ఎవరైనా ఒకళ్ళు రోడ్డు పెట్టి ఉండొచ్చు తప్ప వాళ్ళు ఇదేదో గోల్డ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలు బాగా చేస్తారు. చాలామంది లోన అగ్రనేతలు వాళ్ళ భార్యలకి అలా టాప్ పనికి పోతున్నారండి, టాప్ పనికి పోతున్నారు. వాళ్ళ ఇళ్ళు సరిగ్గా లేవు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యాడు, ఏది ఇయ్యాడు అండి. నేను 2004 వరకు మీకు అడుగుతున్నా. 2004 వరకు నాకు తెలిసి అక్కడ లోపల ఉన్న నాయకులు ఎవరైనా సరే వాళ్ళ విలాసాలు విందులు దీని లేకుండా నిత్యం ప్రజల కోసం పోరాటం చేసేవారున్నారు. అది నిజంగా చెప్పాలంటే అక్కడ అన్ని రకాలుగానే టెన్షనే ఉంటుంది. ఒక కేవలం పోలీసు వైపులు కాదు, మూగజీవులు రావచ్చు, పాములు రావచ్చు, ఏ రకంగానే ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కొంతమంది పోలీసులు అప్పట్లో అగ్రనాయకులు అందరూ కూడా విలాసాల జీవితాలకు అలవాటు పడ్డారు, కేవలం కింద వాళ్ళు మాత్రమే తుపాకీ బుల్లెట్లకు బలవుతున్నారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఏ విధంగా అంటే మిగతా వాళ్ళు పోగొట్ట ఉండడం కోసం లోకల్లో కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు కదండి. ఆ ఇబ్బందుల వల్ల ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారండి, చిన్నగా పార్టీ బలోపేతమైంది, డబల్ అయింది. ఇంకోసారి తెలంగాణ బీహార్ అయిపోద్ది, ఇంటింటికి నక్సలైట్ పుడతాడు. అట్లాంటి పరిస్థితి ఉందండి ఇప్పుడు. అంటే అక్కడ అప్పుడు 2004 వరకు నేను అంటుంది 2004 మీరు లోపల ఉన్నారు కాబట్టి అక్కడ అగ్రనాయకులందరూ విలాసాలు విందులతో ఉంటారా? ఏం లేదండి అట్లా. అప్పుడు ఆ రోజుల్లో మాకు అసలు ఈ పూట తింటే రెండో పూటకి 100 కాయలు ఎట్లుంటుందో తెలియదండి. 2004 వరకు కూడా రోడ్లు, కాంట్రాక్ట్లు, బడా వ్యవహారాలు, అప్స్టేర్స్, ఇవన్నీ ఈ బడా బిల్డింగ్స్, ఈ హైవే ఇతర దేశాలు పోయి డబ్బులు తెచ్చుకోవడం, ఈ నాయకులు పెద్ద రోడ్లు వేయడం అట్లాంటివి ఏం లేవు. 2004 లేదండి. 2004 వరకు ప్లేన్, ఏం లేదు. ఇవాళ తిండికుంటే రేపు ఉండకపోయేది పార్టీకి. సాధారణంగా రోజు దినచర్య ఏ విధంగా ఉంటుందండి? లోపల దినచర్య ఏ విధంగా ఉంటుంది నాయకులది, అగ్ర నాయకులది? ఏముంటుందంటే పొద్దున్న ఛాయ్ ఇస్తారా? ఛాయ్ తాగుతాం, పొద్దునే మిలిటరీ వాకింగ్ చేపిస్తారు, కొద్దిగా 2 గంటలు హార్డ్ వర్క్ చేపిస్తారు, ఛాయ్ పెడతారు, ఛాయ్ తాగుతాం. 1 గంటలు. ఛాయ్లో పాలు ఉండవు కదండి? ఈ పాలంటే పాల పొడి ఉంటుంది. ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ పాల పొడి లేని ఛాయ్ ఇచ్చారు అప్పుడు. పాలు డికాషన్ తాగుతాం. ఆ డికాషన్ కూడా ఒక్కొక్కసారి చాయ్ పత్తి తక్కువ ఉంటుంది. ఇవాళ ఉడకబెట్టిన చాయ్ పత్తి మళ్ళీ ఎండబెడతాం, ఎండబెట్టి మళ్ళీ దాన్ని ఇంకోసారి చేసుకుంటాం. టీ పొడి కూడా దొరకని పరిస్థితి. తర్వాత ఇంకా అదేనండి, ఇక పొజిషన్ అట్లుంటుంది. ఇక అక్కడ చాయ్ తర్వాత టిఫిన్ ఏమి ఇస్తారు? టిఫిన్ ఏమి ఉంటుందండి, ఫుడ్డే. టిఫిన్ ఇక్కడ లగ్జరీ కూర్చోవడం ఏం లేదు. ఆ ఫుడ్ కూడా అన్నం ఎవరికి పడితే వాళ్ళు కూర ఎక్కువ వేయడం, అన్నం ఎక్కువ వేసుకోవడం ఉంటుంది. అంతా ఒక పాలిథిన్ కవర్ మీద వేసి కూర అన్నం అంతా కలిపి ఎవరు కావాలో మనిషికి ఇంత తీసుకొని వేసుకోవడం తప్ప నేను చికెన్ జాయింట్ తింటా, నేను ములక్కాయ ముక్కలు తింటా, నాకు ఆలుగడ్డల ముక్కలు తింటా అంటే కుదరదు. అన్నీ కలుపుతారు, పాలిథిన్ కవర్ కలిపేసి కింది మీద చేస్తారు. చేసిన తర్వాత ఎవరికి ఎంత కావాలో అంత వేసుకొని తినేయడం, మిగిలింది మళ్ళీ పంచుకోవడం. లాస్ట్కి మళ్ళీ పోయేటప్పుడు దాన్ని మళ్ళీ కచ్చిపిలో చుట్టూ ఉండలాగా చేసుకొని కచ్చిపిలో కట్టుకొని జైల్లో పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకోవడం. ఆకలి అంటే అదే అన్నం 2 రోజులు 3 రోజుల దాకా అదే. కొద్దిగా ఆరితే పంచికి పనిచేస్తుంది, ఆరకపోతే కొద్దిగా అట్లనే ఇక కళ్ళు మూసుకొని ముద్ద తింటాం. ఆ ప్రజల కోసం పనిచేయడం కోసం వచ్చినాం, లగ్జరీ కోసం కాదు. ఇక కష్టాలు దుఃఖాలు అన్నీ దాంట్లో చూసుకుంటూ అయ్యే దాన్ని తిని బతకడం.